దేవునికి మహిమ కలుగునుగాక. జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుని వాక్యము కొరకు మనము ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. సమూయేలు ఇజ్రాయేలీయుల రాజు సమూయేలు ఒకానొక దినమున దేవుని దగ్గర విచారించకుండా, దేవునికి ఇష్టడుగా ఉండకుండా సమూయేలును వెంబడిస్తున్నాడు. అంటే ఈ సమూయేలు గారు గొప్ప దైవ సేవకుడు, గొప్ప దైవజనుడు. దేవుని వెంబడించే హృదయం ఇతనిలో లేదు. శ్రమ కలిగింది, సేవకుడిని వెంబడిస్తున్నాడు. సేవకుడిని వెంబడిస్తున్నాడు కానీ దేవుని వెంబడించే జీవితం లేదు. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈ యొక్క సమయమున మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఈ రోజున క్రైస్తవ్యం ఏ విధముగా ఉన్నది అంటే, ఒక సంఘము లేదు, ఒక కాపరి కాదు. ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు తిరుగుతారు. ఎంతమంది దైవజనులు ఉన్నారో అందరినీ వెంబడిస్తారు. ముఖ్యముగా వీరు దేవుణ్ణి వెంబడించే హృదయం ఉండదు. దేవుని వాక్యాన్ని వెంబడించే జీవితము వీరికి ఉండనే ఉండదు. వీరిష్టానుసారముగా జీవిస్తారు, వీరిష్టానుసారముగా ప్రవర్తిస్తారు, వీరిష్టానుసారమైనటువంటి బ్రతుకుతూ దైవజనులను వెంబడించి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకుంటే నా సమస్యలు తీరిపోతాయి అని వారి యొక్క హృదయము ఒక గ్రుడ్డితనముతో నిండిపోయింది. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు నీకు అనుగ్రహించిన సంఘములో నీవు తండ్రి అయిన దేవుణ్ణి వెంబడిస్తూ సంఘములో ఒక నమ్మకస్తుడుగాను నమ్మకస్తురాలుగాను ఉండాలని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. మొదటి సమూయేలు 28:16లో సమూయేలు గారు సౌలు అనే రాజుతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమీ. చూడండి, సమూయేలు అయినటువంటి దైవజనుడు ఎంత అద్భుతంగా ఆయనతో ఈ మాట చెప్తున్నాడు. దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడే నీకు పగవాడైపోయాడు, నీవు నన్ను వెంబడిస్తే నీకు ప్రయోజనం ఏముంది? నీవు నన్ను వెంబడిస్తే ప్రయోజనం ఏముంది? నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈ సమయమున నీవు గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడా లేదా? దేవుడు నీతో ఉన్నాడా లేదా? దేవుడు ఏమైనా నిన్ను ఎడబాసినాడా? దేవుడు ఏమైనా నీకు పగవాడయ్యాడా? దేవుడు నిన్ను ఎడబాసి దేవుడు నీకు పగవాడయ్యి ఉంటే నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా నీకు ప్రయోజనకరముగా ఉండదు. ఎంతమంది దైవజనులను నువ్వు వెంబడించినా, సమూయేలు లాంటి వారు నీ మీద చేతులు ఉంచి ప్రార్థించినా, దేవుడే నిన్ను ఎడబాసిన ఎడల దైవజనుల వలన నీకేమి ప్రయోజనము కలుగుతుంది? నా ప్రియమైనటువంటి దైవజనమా, నీవు గుర్తించు. దేవుని హృదయాన్ని నీవు హత్తుకొని జీవించు. దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా అది నీవు గమనించు. దేవుడు నీకు ఇచ్చిన సంఘముతో నీవు అంటుకట్టబడి సంఘములో ఒక మూల స్తంభముగా నిలిచి ఉండి ఆ తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించమని ఆ దేవాది దేవుడు
తన వాక్యము చేత హెచ్చరిస్తున్నాడు. ఆమేన్.